ఏంటి ఎవరో లేరు? ఎవరు కావాలండి? ఒకలే మేడంని కలవాలండి. ఓ ఒకలా గారా, రండి రండి. సరే సార్. మీ పేరు? శేఖర్. చిరంజీవి. అవును, ఇంతకీ ఒకలా గారితో మీకేంటి పని? ఈయనేంటి అన్ని తీసుకొస్తున్నాడు? పట్టుకోరా భయ్యా, ఏం చేస్తున్నాను? ఏంట్రా? మేడం ఎవరని చదివండి లోపలికి. వీడు మొహం కూడా చూడన్నాను కదా. వీడు ఇక్కడే ఉంటే ఏం చేస్తానో నాకే తెలియదు. ఇట్స్ ఓకే. శేఖర్, నువ్వు ముందు బయటకెళ్ళు. ఎవరు తీసుకొచ్చారు వీడి లోపలికి? మేడం బయటికి వెళ్ళమని చెప్పు. ప్లీజ్ ఒకసారి నా మాట. శేఖర్, నువ్వు ముందు బయటికి వెళ్ళు. మేడం చిన్న అబద్ధం కదండి, ఆ మాత్రం దానికి. రెడీ ఫోన్ పారా బయటికి. నేను వచ్చి లాగకపోతే నీ పరిస్థితి ఏంటి భయ్యా? ఏదో చిన్న అబద్ధం అన్నాడు కదా భయ్యా, ఆ మాత్రం దానికి అలా కొట్టేయడం ఎందుకు? చిన్న అబద్ధమా? వాళ్ళ ఆవిడ హార్ట్ ఆపరేషన్ అని చెప్పి డబ్బులు తీసుకెళ్లి క్లబ్ లో ప్యాక్ ఆడాడు. గెలిచాడా ఓడాడా? రై, ఒక ఆడదాని విషయంలో ఎవరు అబద్ధం ఆడినా ఆవిడ అలాగే ఫైర్ అవుద్ది. ఓహో. అవును, నువ్వు ఆద్య మేడం అప్లికేషనే కదా? ఏ యానా ఎవరో ఒక ఆడదాని విషయంలో అబద్ధం ఆడితేనే చెమ్మ మీద ప్రింట్ వేసింది. ఇక ఆళ్ళ అమ్మాయి విషయంలో ఆడితే ప్రింటింగ్ ప్రెస్. నువ్వు రారా 6 నాడు షాత్. గుడ్ మార్నింగ్. మార్నింగ్. అన్నీ రెడీ అయిపోతాయి. అన్నీ అయిపోతున్నాయి. ఈరోజు ప్యాకింగ్ అంతా అయిపోతే రేపు డెలివరీ చేసేయచ్చు. అవేనున్నాయి మొత్తం? ఓకే ఓకే. మేడం ఇచ్చారు. మేడం హాయ్. బాగున్నారా? బాగున్నా. మీరందరూ బాగున్నారా? బాగున్నాం మేడం. ఆల్ గుడ్. అయిపోయాను. నన్ను ఇక్కడ చూసిందంటే అందరినీ ఒకసారి కలిసి వెళ్దామని వచ్చా. సరే సరే. ఏంటి సూర్య ఇది? ఆదివారం ఆదిత్య హృదయం చదవలేదు, మరీ ఇలా ఇరికించారు. మార్నింగ్. నువ్వేంటి ఇక్కడ? ఏంటి అది అలా చూస్తున్నావు? నీ ఆబ్లిగేషనే కదా నీ ఫ్రెండ్ కీర్తన తీసుకొచ్చింది. మనలాంటిదే ఏదో ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నారంట. ఓ 2 వారాలు ఇక్కడే ఉండి స్టడీ చేస్తానంటే మీ అమ్మ ఒప్పుకుంది. నువ్వు చెప్పావని. థ్యాంక్స్ అండి, ఈమెయిల్ ఎప్పటికీ మర్చిపోలేను. చంపావు దీన్ని. ఆద్యా, మా ఎప్పుడు వచ్చావు? ఇందాకే 10 minutes Okay. అది లైవ్. ఏమైనా తిన్నావా? తిన్నానమ్మా. గుడ్. రా. నిన్ను చూడాలనిపించి వచ్చేసా. ఆల్ ఓకే? యా, అన్నీ ఓకే అమ్మా. నీకు తెలిసిందే కదా, కోర్టు కేసులు సేమ్ అమ్మా, ఏం మారలేదు. ఉంటావా? ఎప్పటిలాగే వెంటనే బయలుదేరుతావా? ఇంకో వారం రోజులు ఇక్కడే ఉంటానమ్మా. గుడ్ గుడ్. రా. అమ్మా, ఆ? వచ్చేటప్పుడు ఫ్యాక్టరీకి వెళ్ళొచ్చా? చిరంజీవిని చూసా. కీర్తన తీసుకొచ్చింది. నువ్వు కూడా నాకు మెసేజ్ చేసావు కదా. యా, నీకేమైనా ఇబ్బంది అయితే? నీ వల్ల నాకు ఇబ్బంది ఏంట్రా? ఎప్పుడూ ఏదోటి అడిగే కూతురైతే ఆలోచించాలి. ఎప్పుడో ఏదోటి అడుగుతాం. పర్లేదు, ఉండని. తన వర్క్ చూసుకుని వెళ్ళి. ఓకే. బయట పేరు నీకోసమే కొన్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు ఏం చేస్తుందో? అయిపోయాను, చంపేస్తుంది. చేసింది. చెప్పండి నాద్య. కలవాలి అంటే నాకు చిన్న పని. వస్తావా? నన్ను రమ్మంటావా? అంత రిస్క్ ఎందుకులేండి, నేనే వస్తాను. హాయ్. తిన్నారా? లేదు. తినిపిస్తావా? మైండ్ పని చేస్తుందా నీకు? ఏం చేస్తున్నావో తెలిసి చేస్తున్నావా? అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇది నీ నుంచి. మీ అమ్మగారిని ఎలాగా నొప్పిస్తాను అత్య? ఆల్రెడీ నేను ఆవిడ నచ్చినట్టు. దాంట్లో కనిపిస్తుందా మా అమ్మ నీకు? నువ్వు ఎంత ఒపీనియన్ క్రియేట్ చేసినా సరే, అబద్ధం చెప్పవచ్చావని తెలిస్తే ఇంకంతే.
అసలు ఆ నిజం తెలిసే లోపలే నేను ఏదో మేనేజ్ చేస్తా కదా నీకు ఏంటి తెలిసే లోపు ఎవరి కోసమో నేను మా అమ్మని పోగొట్టుకోలేను. నీలో చాలా బెస్ట్ క్వాలిటీస్ ఉన్నాయనుకున్నాను, ఇవాళే తెలిసింది నీ బెస్ట్ క్వాలిటీ ఏంటో. ఈ సెల్ఫిష్. ఇంత సెల్ఫిష్గా ఉంటే లైఫ్ అంతా నీతో నువ్వే ఉంటావు. అండ్ రేపు కనుక నువ్వు వెళ్ళకపోతే ఒక్క క్షణం కూడా ఆలోచించను, స్ట్రైట్గా వెళ్ళి మా అమ్మ ముందు నించుంటా. అమ్మా, చిరంజీవి గారు నీకేదో చెప్పాలనుకుంటున్నారు. చెప్పు చిరంజీవి. అక్క ఏ సుమిత్ర, రారా. ఏంటున్నట్టుండి సరితక్కెక్కడా? ఇక్కడే ఎక్కడ ఉండుంటుంది. ఏమైంది? 2 రోజుల క్రితం ప్రవళికను చూశాను. నన్ను చూడగానే దాటేయడానికి ప్రయత్నించింది. బలవంతంగా తీసుకెళ్లాను. ఎంక్వైరీ చేస్తే తెలిసిందక్క, పెళ్ళైన 2 వారాలకే వాళ్ళ నానుచి వాణ్ణి తీసుకెళ్ళిపోయాడంట. ఇన్ని రోజులు తనొక్కతే ఫ్రెండ్ ఇంట్లో ఉందంట. నువ్వు ఉన్నావని ధైర్యం చెప్పి తీసుకొచ్చానక్క. ఎక్కడుంది? ఎందుకొచ్చావు? వెళ్ళిపోయిందని మట్టించట్టే వెళ్ళిపోకుండా తిరిగి ఎందుకొచ్చావు? మాట్లాడవేంటి? 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 పరువు తీసిందానివి. ఏంటిది? పిచ్చి పట్టిందా నీకు? ఎవరినో కొడుతుంది ఏంటలా? ఎవరినో కొడితే ఎందుకు ఊరుకుంటారు భయ్యా? తన సరిత కూతురే. మరీ అలా కొట్టేస్తుందా? 4 రోజుల్లో పెళ్ళనగా ప్రేమించినోడితో లేచిపోతే కొట్టగా కప్పు నూడిల్స్ పెడద్దా? ఎక్కడికో పోయి చావచ్చుగా. ఇక్కడికొచ్చి మళ్ళీ నా పరువు తీస్తుంది. ఎవడో చేసిన ఏదో పనికి మన ఇంట్లో ఆడపిల్లని చంపుకుంటావా? సరిత కోపంలో కూడా న్యాయం ఉంది భయ్యా. న్యాయం నీ కోపం కాస్త తగ్గించుకో. ఉంటది. దీని ముఖం చూస్తుంటే ఒళ్ళు మండిపోతుంది నాకు. ఆద్య, తనని ఇంటికి తీసుకెళ్ళు. ఛీ, పరువు తీసి పడేసింది. పాపం భయ్యా అమ్మాయి. పాపమా? మరి ఇందాక సరిత కోపంలో న్యాయం ఉందన్నా? అంటే ఆ రోజు అనుకోకుండా ఎవడో ఒకటి సాయం చేసి ఉండొచ్చేమో, వాడి వల్లే వాళ్ళ పెళ్లి జరుగుండొచ్చేమో. ఇలాంటి పరిస్థితుల్లో వాడు తను చూస్తే పాపం అని అంటాడేమో. ఇన్నేమోలు ఉన్నాయంటే వాడికి నీకు సంబంధం ఉందేమో. వాసు గారు, నోర్మీరా ప్రేమ్. అమ్మాయి మమ్మీ, ఆ ఫేస్ చూడు. నాకెందుకు డ్రైవర్, మేనేజర్, బోత్ ఆర్ నాట్ సేమ్. గాడిద. హలో, మిమ్మల్ని ఒకసారి ఇటు, ఒక్కసారి పక్కకి, ఇక్కడికి ప్లీజ్, ఒక్క నిమిషం. ఏంటండి ఇది? వాళ్ళ నాన్న వచ్చి తీసుకెళ్ళిపోవడం ఏంటి? ఏమైంది అసలు? ప్లీజ్ నన్నేం అడగొద్దు. అడగకుండా ఎలా ఉంటాను? నా వల్లేగా మీ పెళ్లి జరిగింది. ఆ రోజు దగ్గరుండి మీ పెళ్లి చేసి నేను ఈ రోజు మీకు సమస్య వస్తే అడగకుండా ఎలా ఉంటాను? ఏంటి? తన పెళ్ళి నువ్వే దగ్గరుండి చేసావా? అంటే అద్య ఎక్కడ దొరికావురా స్వామి నువ్వు నాకు? ఆల్రెడీ అబద్ధం చెప్పి తిరుగుతున్నావు. దానిపైన నీ వల్లే తన లైఫ్ ఇలా అయిందని మా అమ్మకి తెలిస్తే ఇంకా డిస్కషన్ కూడా ఉండదు. ముందు నువ్వు ఇక్కడ నుంచి దయచేయి. మా చావేదో మేము చేస్తాం. మధ్యలో వదిలేసి ఎలా వెళ్తానండి? ఇంటికి వెళ్తే మా అమ్మ అన్నం కూడా పెట్టదు. పెట్టకపోతే పెట్టుకుని తిను. నన్ను మా అమ్మని బాధ పెట్టడం కోసమే నువ్వు వచ్చావు కదా? తడ్డా కుత్తా టామీ, సద్దా కుత్తా కుత్తా. ఏంటే? హమార్కో ఫీలింగ్ నై रहते. నీకు మీ అమ్మకొస్తే బాధ, నాకు ప్రవళికకి వస్తే కాదా? నిన్ను వినాద్య, ఫస్ట్ టైం నేను ఆటోలో కలిసినప్పుడు నీ సిచ్యువేషన్ అర్థం చేసుకుని నేను పక్కనే ఉన్నాను, కానీ పారిపోయానా? అప్పుడు నువ్వెవరో కూడా నాకు తెలియదు, కానీ వాళ్ళ పెళ్లి జరిపించింది నేను. వదిలేసేయాలి నువ్వు. చెప్పేది షో, తన ప్రాబ్లం సాల్వ్ అయిన తర్వాత నువ్వు చెప్పకపోయినా నేనే వెళ్ళిపోతా. ఒట్టు.
నువ్వే సెల్ఫిష్, నేను కాదు. ఇంత సెల్ఫిష్గా ఉన్నావు అనుకో, లైఫ్ మొత్తం నీతో నువ్వే ఉండవు. చాలు, నా వల్ల ఎవరు ఇబ్బంది పడద్దు. ఆడి ఊరు ఆడి బాబు పేరు సాయి కృష్ణ. అదే పేర్రా. అంటే గుడి పంతులు ఏ బడి పంతులు అయి ఉంటాడు. సాఫ్ట్ రా. ఎగ్జాక్ట్లీ. ఆడెవడో నిల్చున్నాడు, అడుగుదామని. సాయి కృష్ణ ఎక్కడ అడుగుదాం. కరెక్ట్ గా అడ్రస్ చెప్పడానికి నిల్చుంటారా కొందరు. అవునరా పండి. అరే తుతుంబర్, సాయి కృష్ణ గారు ఇల్లు ఎక్కడ్రా? అంతిచ్చావేంట్రా? పోయాడా ఏంటి? నేను ఆయన దగ్గరికి వెళ్తున్నా. సరే పద మరి. అరే నా విన్న మీ టైర్డ్ అయిపోయి నువ్వు డ్రైవ్ చేయి. సాయి కృష్ణ పేరేంట్రా? అబ్బా అటే కదా. అదే. అరే నాకున్న టెంపర్ కి ఆ సాయి కృష్ణని కొట్లే కొడతాను. ఆయనే సాయి కృష్ణ. సాయి కృష్ణ గారు, వాళ్ళు మిమ్మల్ని కలవడానికి వచ్చారు. చెప్పండి. మిమ్మల్నే. ఏం పని నాతో? మిమ్మల్నే చెప్పండి. What is happening in the world, sir? Wave after wave, wave after wave. More than sea waves, we are seeing more waves, sir. Monday, Saturday, I won't eat non-veg, sir. Rajahmundry to Russia, how much distance, sir? Same distance, sir. Russia to Rajahmundry. If you want to drink, you have to drink President Medal, Special Status, Malabar House, Door House, Royal Arms, Royal Palace, Silver Strips, Golden Strips, Calendar, White and Blue. Cold. Boom. ఏమంటున్నాడయ్యా వీడు? ఎందెట్టే మమ్ముటి లాలెట్ట కుప్పాయం ముట్టాయం అయ్యప్పానం కోశం సుజాతయం సోఫ్యం ఎర్నాకులం త్రివేంద్రియం కున్నూరం మున్నారం ఒబిక్రానుం అబిర్ఖానుం షారుఖ్ ఖానుం సల్మాన్ ఖానుం ఫహాద్ ఫాజిలింద పుష్ప ఎద్దవండి ఎల్లమల్ వెస్ప అల్ఫాన్సే పుత్రేన్ లూసిఫర్ సీయుసున్ ప్రీస్ట్ అమెజాన్ ప్రైమం హోమ్స్. వీడు భూమ్ అంటాడు, వాడు హోమ్ అంటాడు. ఏం కావాలరా వీళ్ళకి? చెప్పండి. ಮನಿಕೆ ಮಗೆ ಹಿತೆ ಮುದುವೆ ನುರ ಹೆಂಗು ಏವಿ ಅವಿ ಏವಿ. మా ఇన్న లంగమ్మ దవట్టెనా ಹುರು ಪೆಮ್ಮಕ್ಕ ಪಟ್ಟಲೆನ ಯುವನಾರಿ ಪಾನಿಪೂರಿ ಸುಕುಮಾಲೆ ನಂಬತಮ್ಮ ಇನ್ನು ಲಾಂಡ್ರಿ ಬಟ್ಲೇನ ಇನ್ನು ಬುಟ್ಲ ಪೆಟ್ಲೇನ యువనారి పానీపూరి వెనకల్లి పారిపోదమ్మా పారిపోతే 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 ఇడ్లీకి మటన్ కూర, నాటు కొడికి రాగి సంగటి, అన్నంలోన సాపల పులుసు అందరికీ తెలుసు తెలుసు. Hi Prashant, how are you? You remember me? I fight for you that day for marriage. Yeah, brother, I get it. Yeah. నాన్న, వీళ్ళు నా కాలేజ్లో సూపర్ సీనియర్స్ నాన్న. వీళ్ళు బెంగాలీస్ అన్నమాట. శ్యామ్ సింగ్ రాయ్. So, why you leave her? ఐ నో లీవ్ హర్. మై ఫాదర్ మీ గురించి గొప్పగా చెప్తున్నాను నాన్న. మై ఫాదర్ అండ్ హిస్ గూన్స్, దే కమ్ కిక్డ్ మీ అండ్ బ్రింగ్ మీ హియర్ ఫోర్స్ఫుల్లీ. అది అంటే అందరం కలిసి మెలిసి ఉంటామని చెప్తున్నాను. Understand. She very sad. Her mother heavy beating. You won't come, so many problems will come. If my father knows you are talking about her, he will kill me.
and bury my dead body in the backyard. You don't come, I will kill you and bury your dead body in the same backyard. No. No angry. Please look at him. He's not a human. He is a Hulk. He will bury all of us. Exactly. ఏం లేదు నాన్న, ప్రస్తుతానికి నా దగ్గర ఫోన్ లేదు కదా, అందుకే వాళ్ళు కొంచెం అప్సెట్ అయ్యారు అంతే. మై డియర్ సూపర్ సీనియర్స్, ప్లీజ్ గో ASAP. If my father is doubting, he will kill all of us and bury in the same backyard. How many people he killed, ra? That fellow. Okay, sir. God bless me. God bless you, sir. Okay, sir. Thank Bye, you, sir. Sai Krishna, sir. Sir, don't learn English, sir. English is very bad language. Shyam Singer is signing off, sir. తనే వచ్చి ఒక వారంలో కలుద్దాం అనుకున్నాడంట వాళ్ళ నాన్నని తీసుకొచ్చి. ఇంతలోపే మేమే ఏదో పీకేద్దామని వెళ్ళాం. అంటే పేరెంట్స్ని కన్విన్స్ చేయడానికి కొంచెం టైం పడుతుంది కదా. ప్రశాంతే డైరెక్ట్గా వచ్చి కలుస్తా అన్నాడు మిమ్మల్ని. నువ్వేం వరి అవద్దు అద్యా, నేను చూసుకుంటాను. ఏం అక్కర్లేదు బాబు, నీకంటే పెద్దవారి ఇంకేం లేదు నాకు. ఎప్పుడు అర్థం చేసుకుంటుందో ఏంటో. అక్క ఫోన్ ఉండు. ఎవరక్క? ఇంకెవరు? మన సుపుత్రుడు. హలో సార్. ఆమా. నమస్తే సార్. నా పేరు పద్మావతి అండి. నన్ను మీరు పద్మమ్మ అని పిలుస్తారు. గుర్తున్నానండి అసలు? పద్మమ్మా. మాట్లాడకు. 2 నిమిషాలు కుదరట్లేదురా నీకు ఫోన్ చేయడానికి? నేను చేస్తే కట్ చేస్తున్నావేంట్రా? అంటే ఏదో పనిలో ఉన్నామా. సరే ఉండు ఆరగిస్తున్నాను. చిరు. హలో. ఆమా. ఏంట్రా, ఎలా ఉంది అక్కడ పరిస్థితి? ఇప్పటిదాకైతే అంత బానే ఉంది, చూడాలి. సరే, అది ఎలా ఉంది? బానే ఉందమ్మా. మా ఒక్క నిమిషం మళ్ళీ చేస్తా. అదే చేస్తుంది. హలో చిరు, చెప్పు అద్యా. ప్రశాంత్ ఇంకా రాడని డిసైడ్ అయ్యి ఇందాక ప్రవళిక సూసైడ్ చేసుకోపోయింది. ఏంటి? లక్కీగా నేను చూశాను కాబట్టి సరిపోయింది.